వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో మార్కెట్ కమిటీ ఎదురుగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన. అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని, అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంచి సుపరిచితుడు, అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని ఇక్కడ దళితులని చెప్పేసి ఆయనని పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీగా స్పీకర్ పోస్టులో కూర్చోబెట్టాం. దీన్ని బట్టి మీ అందరికీ తెలవాలి, కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో, ఏ విధమైనటువంటి ప్రేమంతరాలు. ఇలా గమనించినట్లయితే గతంలో 2 సార్లు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము దళితుల గురించి ఏం చేసిందని చెప్పేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దళితులకు వ్యతిరేకంగా, దళితుల యొక్క అస్తిత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో దళితులని నాశనం చేసి ఉన్నది. ఈ రకం మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అసెంబ్లీని అగరపరిచి మీరు మళ్ళా మీరే మాట్లాడతారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇలా మాట్లాడి అలా మాట్లాడారు. ఏంది ఇప్పుడు ఏమున్నది మీ దగ్గర? ఏ రకమైన పవర్ లేదు, ప్రజలు లేరు. ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓపిక ఉండాలి. ఒక సంవత్సరం కాలేదు ఎప్పుడే కాంగ్రెస్ మీద ఇన్ని మాట్లాడుతున్నారంటే మనం చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి జగదీష్ రెడ్డిని మేము అంత రాష్ట్రంలో అన్ని అక్కడ ధర్మాలు హింసలు నడుస్తున్నాయి. మరి అయినా ఒకటే చెప్తున్నాం, ఆయనకు ఏ రకమైన అధికారం లేకుండా ఆయన అట్లా మాట్లాడడం తప్పు. ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఆయనకు అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయనని ఈ రోజు మనం ఒకటే ఆగరవపరిచిన అసెంబ్లీని ఆయన ఉండటానికి అర్హత లేదు. కాబట్టి మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం, మరి మీకు ఓపిక ఉండాలా. మరి సవాలు ఇవ్వండి అంటే సవాలు ఇవ్వడానికి లేదు. మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఈ 10 మీద ఉంది మంచిగా చేసేది మీరు అనిపిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు మరి కరెంట్ బిల్ ఇస్తున్న 200 యూనిట్ కరెంట్ బిల్ ఇస్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ధర్నా ప్రోగ్రాం చేయడం జరిగింది. శాసనసభలో అధ్యక్షులు గారిని ఆగరవపరిచి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన ఆ మాటలు ఈ రోజు రాష్ట్రమంతా, దేశమంతా బాధపడుతున్నారు. అంటే అసెంబ్లీ అంటే ఒక దైవ మందిరం. ఆ మందిరంలో ఏ రకం మాట్లాడాలా, దాంట్లో సభాధ్యక్షులు మరి ఆయన ఒక అందరికీ సమానం న్యాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆధారపరిచి మరి ఆయన ఒక జిల్లా కులంకున్నారు కాబట్టి, కులుస్తుంది కాబట్టి ఆయన మీద అట్లా మాట్లాడడం చాలా తప్పు. మరి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఆయనలో మేము చూసిన గవర్నర్ గారు మాత్రం వస్తే ప్రోటోకాల్స్ గా పాటించలేదు. మరి అప్పటి నుంచి మీకు అది అలవాటు. ఈ రోజు మరి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం, మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత ఇంకెందుకు ఎంత కావాలా, అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెచ్చింది.